శ్రీమాత్రే నమః. ఈ రోజు మనం గరుడ పురాణంలో రుచి ప్రజాపతికి పితృదేవతలకు జరిగిన సంవాదం గురించి తెలుసుకుందామండి. సూతుడు ఇలా చెప్తున్నాడు: శ్రీహరి బ్రహ్మేశ్వరులకు వివరించిన 14 మన్వంతర వివరాలను మీకు తెలియజేస్తాను. మార్కండేయుడు క్రౌంచికి అనే మునికి వినిపించిన మధ్యలో మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సువర్ణ గారు, ఒకసారి లీవ్ అయి జాయిన్ అవ్వండి. వినిపించట్లేదు. వినిపిస్తుందా అండి? ఇప్పుడు వినిపిస్తుందండి? లేదండి. ఇప్పుడు వినిపిస్తుంది. మార్కండేయుడు ఇలా అన్నాడు: ప్రాచీన కాలంలో రుచి అనబడు ప్రజాపతి మాయామోహంను విడిచి నిర్భయుడై ఎక్కడా ఎక్కువసేపు నివసించకుండా నిరహంకార భావంతో భూమండలం మధ్యలో కట్ అవుతుంది సువర్ణ గారు. ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తుంది. గృహస్థము నియమాలు విడిచి సాంగత్యం విడిచి ఒంటరిగా అటు ఇటు తిరిగేవాడు. అతడిని చూసి పితృదేవతలు ఇలా అన్నారు: కుమార, భార్య పరిగ్రహణం ఎందుకు చేయలేదు? దార పరిగ్రహం వలన స్వర్గమోక్షములు లభిస్తాయి. గృహాశ్రమము స్వీకరించని వారిని శాశ్వత బంధనం ఏర్పడుతుంది. గృహస్థుడు సకల దేవతలను, పితరులను, ఋషులను, యాచకులను పూజించి ఉత్తమ లోకములకు వెళ్తాడు. అతడు స్వహాకారాన్ని ఉచ్చరించి దేవతలను, స్వదాకారాన్ని ఉచ్చరించి పితృదేవతలను, అన్నదానంతో అతిథి సేవక జనములను సంతోషపెడతాడు. నీవు కూడా అలా చేయకపోవడం వలన ఆ దేవరుణ, ఆ పితృరుణ తీర్చుకొని వాడివయ్యావు. మానవులకు, ఋషువులకు, అన్య ప్రాణులకు నీవు ప్రతిదినం రుణపడుతున్నావు. పుత్రోత్పత్తి, దేవపూజ, పితృతర్పణం, సన్యాస గ్రహణములు వరుసగా చేయకుండా స్వర్గం పొందాలని ఎలా కోరుకోగలుగుతున్నావు? పుత్ర, నీవు చేస్తున్న ఈ అన్యాయం వలన నీకు కష్టం మాత్రమే మిగులుతుంది. దీని వలన నీకు మరణానంతరం నరకం లభిస్తుంది. మరొక జన్మలో కూడా క్లేశంలే లభిస్తాయి. రుచి పితృదేవతలతో ఇలా అన్నాడు: జీవితానికి వివాహం వలన దుఃఖాలు అనుభవించడం పాప సంగ్రహం, అంత్యకాలంలో అధోగతి తప్ప మరే సుఖం లభించదు. ఇలా భావించియే నేను స్త్రీ పరిగ్రహం విడిచిపెట్టాను. క్షణం మాత్రం ఆలోచిస్తేనే తన హృదయంలో పొడచూపే సందేహాలు దూరం చేసుకునే ఉపాయం లభిస్తుంది. పరిగ్రహము ముక్తికి కారణం కాలేదు. నిష్పరిగ్రహ వ్యక్తి ప్రతిదిన విద్య వలన లభించిన జ్ఞానం అనే నీతితో తన ఆత్మను నిర్మలం చేసుకుంటాడు. నాకు అదే శ్రేష్టమని అనిపిస్తుంది. పండితులు అనేక ప్రకారాలైన సాంసారిక కర్మరూప పంక్తుల చిహ్నాలను వర్ణించారు. కనుక జితేంద్రుడైన మానవుడు తత్వజ్ఞాన రూప జలంతో ఆత్మ ప్రక్షాళన చేసుకోవాలి అని పితృదేవతలతో అంటాడు. అప్పుడు పితృదేవతలు అతనితో మరల ఇలా అంటారు: వస్తా, జితేంద్రియ జనులు ఆత్మను ప్రక్షాళనం చేసుకోవాలి అని నీవు అనడం సముచితమే. కానీ ప్రస్తుతం నీవు నడుస్తున్న మార్గం మంచిది కాదు. పంచయజ్ఞములు, తపస్సు, దానముల ద్వారా తన అమంగళములను తొలగించుకుంటూ ఫలితం కోరుకోకుండా చేసే శుభాశుభ కర్మలు బంధన హేతువులు కావు. పూర్వకర్మలు అనుభవించడంతో నశిస్తాయి. ఇక ప్రారబ్ధం అనబడు పుణ్యాపుణ్య కర్మల ఫలం సుఖ దుఃఖాలు నిరంతరం అనుభవిస్తుండడం వలన నశిస్తాయి. ఈ విధంగా విద్వాంసులు తమ ఆత్మను ప్రక్షాళనం చేసుకుంటారు. కర్మబంధముల నుండి ఆత్మరక్షణ చేసుకుంటారు. తన వివేకంతో రక్షితమైన ఆత్మకు రూపమైన పంకము ఏమాత్రము అంటుకోదు. రుచి మరల ఇలా అన్నాడు పితృదేవతలతో: ఓ పితామహాది పితృదేవతలారా, వేదములలోని కర్మ మార్గ ప్రతిపాదన వల్ల అవిద్యామాయ పరిపుష్టమైంది.